నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా కోర్టు రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్ను ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో రోడ్డు భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్ను ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీతో కలిసి ప్రారంభించారు. డ్రైవింగ్ లైసెన్స్లు లేని మైనర్లు వాహనాలు నడపరాదన్నారు. ప్రతి వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కొన్ని మంచి విషయాలని ఈ పోస్టర్స్ లో మేము చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టర్స్ అన్ని కూడా నిజామాబాద్ జిల్లాలో పట్టణంలో ఎక్కడెక్కడైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము వీటిని పేస్ట్ చేయడం జరుగుతుంది, జనాలకు అవగాహన రావడం గురించి. ఈ పోస్టర్స్ మీరు ఒకసారి చూసినట్టయితే చూడండి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, వేగం ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ ప్రాణాలు తీస్తుంది. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా యువత వెహికల్స్ని ఎంత స్పీడ్ తోటి నడుపుతున్నారు, ఎటువంటి స్టంట్స్ చేస్తున్నారు రోడ్డు మీద అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఈ యొక్క స్పీడ్ యొక్క థ్రిల్ గురించి వాళ్ళు ఇట్లాంటి విన్యాసాలు చేస్తారు, కానీ అది ఏమాత్రం. దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అందజేశారు. దర్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో కలిసి అందించారు. మొత్తం 3 మండలాలు కలిపి 200 చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టియాలి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గురించి. ఇలా ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. ఇలా సోనియా గాంధీ త్యాగం చేయడం వల్లనే ఇలా మరి మనకు తెలంగాణ వచ్చింది. వాళ్ళ కుటుంబాన్ని ఇలా ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళకు. ఇలా మీకు తెలుసు కదా, ఇప్పుడు అధికారంలో ఉంటే ఎంతమంది ఇప్పుడు మన దగ్గర నుండి వాళ్ళ సొంత ఇల్లు లేదు. అంటే మతి స్థిమితం ఉండడం పిచ్చడం వల్ల పాగలడం వల్ల ఏం అర్థమవుతుంది. అందుల అభ్యున్నతికి లూయిస్ బ్రెయిల్ ఎంతో కృషి చేశారని సిపి సాయి చైతన్య కొనియాడారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ కు సమీపంలో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అందుల వనరుల కేంద్రం ఆవరణలో అందుల జీవన జ్యోతి అక్షర ప్రదాత బ్రెయిల్ లిపి నిర్మాత డాక్టర్ లూయి బ్రెయిల్ 217వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లూయి బ్రెయిల్ ఒక లిపి కాదని అందుల ఆశా జ్యోతిగా మహోన్నత మార్గానికి శ్రీకారం చుట్టారని వారు పేర్కొన్నారు. అందుల అభ్యున్నతికి అంధత్వం అనేది ఒక అడ్డు కాదని, వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, వారిలో ఆత్మవిశ్వాసం కల్పించే దిశగా తన తండ్రి ప్రోత్సాహం ద్వారా లిపిని తయారు చేయడం జరిగిందని తెలిపారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని పెద్దలు చెప్పడం జరిగిందని, కళ్ళు లేకున్నప్పటికీ ప్రపంచాన్ని ఏ విధంగా చూడడం అనేది ఆయన ఆలోచన ద్వారా బ్రెయిల్ లిపి లిఖించేందుకు ముందుకు రావడం జరిగిందని చెప్పారు. ఎప్పుడైతే ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఉండేందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆశ అనేది కలిగి ఉన్నప్పుడే వారు ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదగడం జరుగుతుందని తెలిపారు. అలాగే స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి కార్యదర్శి సిద్ధయ్య మరియు స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బంది మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి ఒక్కరి సహకారంతో స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, అర్బన్ సిడిపిఓ సౌందర్య, అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయన్న, విసిఈఏ అధ్యక్షుడు సాగర్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఆరోగ్య రాజు మరియు 100 నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇలియాజుద్దీన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపి సాయి చైతన్య స్నేహ సొసైటీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అంధ విద్యార్థిని రజని స్నేహ సొసైటీ పాఠశాలకు 50,000 విలువైన క్లాస్ రూమ్ బెంచ్లను విరాళంగా అందించారు. మహోన్నతమైన మార్గం మన ఫ్యూచర్ని మనం చేసుకోవడానికి. చూపు అంటే ఏంటి? మనకు కనిపించేది కాదు, మనం కనిపించేది ఒకటే చూపు కాదు. చూపు అంటే మన ఆత్మవిశ్వాసం, మన ధైర్యం, మన ఆశ. ఎప్పుడైతే ఇవి ఉండవో అప్పుడు మనకి చూపు లేనట్టు. అట్లాగా చాలామందికి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాల్లో నయనం, కళ్ళు ముఖ్యమైనవి అంటారు. అటువంటి కళ్ళు లేనప్పుడు కూడా మనం
ప్రపంచాన్ని ఎట్లా చూడవచ్చు, ఎట్లా ముందుకెళ్ళొచ్చు అని లూయి బ్రెయిల్ గారు ఆయన పుట్టిన ఆలోచనలోంచి ఆయన వాళ్ళ నాన్న తోలు పరిశ్రమ దాంతో చేస్తూ ఉంటారు. దాని మీద ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ కనుగొనడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్లో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం యాక్యుప్రెషర్ చికిత్స శిబిరం నిర్వహించారు. రాజస్థాన్ కు చెందిన వైద్య సిబ్బంది పంకజ్ రాజ్పుత్, ధర్మేందర్, సునీల్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కీళ్ల నొప్పులు, ఉబ్బకాయం, పక్షవాతం, మానసిక వ్యాధులు, తలనొప్పి, నిద్రలేమి, మధుమేహం, రక్తపోటు, మెడ నొప్పి తదితర వాటికి చికిత్స నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్లు జ్ఞానసాగర్ రెడ్డి, పిండం జీవన్, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవకాశాన్ని బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వారం రోజులకు 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. ఇది శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మండలంలో ప్రతి గ్రామంలో కూడా మేము క్యాంపులు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకుంటారని. పూలే దంపతులు చూపిన బాట ఆదర్శనీయమని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. మున్నూరు కాపు ప్రభుత్వ విశ్రాంత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ హాజరై మాట్లాడుతూ పూలే దంపతులు చూపిన బాటన ప్రతి ఒక్కరూ ముందుకు సాగి సమాజానికి తోడ్పాటును అందించాలన్నారు. కాపులందరూ ముందుకు సాగి ప్రగతిని సింహాలై గర్జించాలన్నారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మున్నూరు కాపు సంఘం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తోట రాజశేఖర్ పటేల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బపు రవి పటేల్, కార్యక్రమానికి అతిథులుగా డాక్టర్ దేవకీదేవి, సాయ ఆచార్యులు, డాక్టర్ సుమలత పాల్గొని సన్మాన గ్రహీతలను కార్మోన్యుకులు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుస అంజనేయులు పటేల్, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్ పటేల్, ఉపాధ్యక్షులు నరేష్ పటేల్, హరిచరణ్ పటేల్, సలహాదారులు అబ్బయ్య, లింబాద్రి పటేల్, చిట్టి నారాయణ రెడ్డి పటేల్, కోశాధికారి బాసెట్టి సురేష్ పటేల్, కార్యవర్గ సభ్యులు మోహన్, పాల జనార్దన్, సాయి కుమార్, చల్ల సత్యనారాయణ పటేల్, అర్జున్, శేఖర్ పటేల్, మధుసూదన్ సందర్భంగా 22 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సన్మాన పత్రంతో పాటు మెమోంటో అందజేశారు. కూర్చోబెట్టారో దాన్ని అంతా వదిలిపెట్టా చెప్పాను. మనసులో ఆలోచనలు ఉన్నాయి. ఎంప్లాయీస్ కోసము ఒక బిందు అనేది ఉండాలా. మన కమ్యూనిటీలో ఎంతో మంది ఇవాళ చూసిన ఈ పెద్ద పుల్లల సింహాలన్నింటినీ ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో ఒక గ్రూప్ తయారు చేయాలి. ఎవరెవరు మన వాళ్ళు ఏ ఏ కుర్చీలో కూర్చొని ఉన్నారు, వాళ్ళతో కమ్యూనిటీకి ఏం లాభం జరుగుతుంది. ఒక చదువు రాని ఆడపిల్ల రాత్రి ఒంటరిగా నిద్రపోయి కష్టంలో ఉంటే రేపు పొద్దున నేను లాగిన ఉంటే నాకు సపోర్ట్ చేసే కొన్ని వేల మంది ఉన్నారు. నిజామాబాద్ నగరంలోని శ్రావ్య గార్డెన్ లో నిష్ఠా డిగ్రీ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని శ్రావ్య గార్డెన్ లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం యాదగిరి విచ్చేశారు. అతిథుల చేతుల మీదుగా డిగ్రీ పట్టాను విద్యార్థులకు అందజేశారు. ఇందులో భాగంగానే కాలేజీ యూజీ టాపర్ కి భూమయ్య అవార్డుతో పాటు 3 సంవత్సరాల ఫీజును తిరిగి ఇవ్వడం, తల్లిదండ్రులను సన్మానించడం, అంతేకాకుండా క్లాస్ టాపర్స్ కి విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిషిత సంస్థ విద్యార్థులకు అన్ని స్థాయిలలో ప్లేస్మెంట్ అవకాశాలను కల్పిస్తుందని, ప్రతి విద్యా వ్యవస్థ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలన్నారు. భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని అన్ని రంగాలలో ముందుండాలని, తమ కళలను సాకారం చేసుకుని తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ నిఖిల్, చీఫ్ ప్యాట్రన్ వినయ్, కోఆర్డినేటర్ రాజు, అకాడమిక్ అడ్వైజర్ సాయిలు, డైరెక్టర్ ఓం షేక్, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వప్న, వైస్ ప్రిన్సిపాల్ రఘ్వీర్, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చరిత్రలోనే మర్చిపోని దినంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా అటానమస్ వచ్చిన తర్వాత కాలేజీలో ఈ కాన్వికేషన్ అనేది నిర్వహించాం. రియల్గా ఈ కాన్వికేషన్లో విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, యూనివర్సిటీ అధికారులు కూడా మాకు సహకరించడం జరిగింది.
మాకు వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగిందని చెప్పి ఆనందంగా నేను తెలియజేస్తున్నాను. పర్యవేక్షణ పేరిట ఉపాధ్యాయులను వేధించడం తగదని పీఆర్టీయూ, ఎస్టీయూ నాయకులు అన్నారు. ఎడపల్లి మండలం ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి శివలింగ గాలప్ప పాఠశాలల పర్యవేక్షణ పేరిట ఉపాధ్యాయులను వేధించడం తగదని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పి మోహన్ రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలల పర్యవేక్షణ పేరిట సీఆర్పీలను వెంట తీసుకుని వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. అనవసరంగా పోలీసులకు ఫిర్యాదులు చేయడం ఇబ్బంది పెట్టడమే అన్నారు. ఇలాంటి చర్యలు ఇకనైనా మానుకోవాలని వారు హితో పలికారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ప్రతినిధులు గోవర్ధన్, శ్రీనివాస్, యూసుఫ్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఒకవేళ ఏమన్నా ఇబ్బంది కలిగితే కూడా మా పై అధికారులు ఉంటారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఉంటారు, గౌరవ కలెక్టర్ గారు ఉంటారు. మరి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం, కానీ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయడం అయితే చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఇటువంటి విషయాలను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తే మేము మాత్రం ఊరుకోం. ఇప్పుడు కూడా పై అధికారులు అతని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. పై అధికారులు ఒకవేళ ఆవుపై చిరుత దాడి చేసింది అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సిరికొండ మండలంలోని పందిమడుగు సెక్షన్ తిరుపతి గుట్ట బీట్ పరిధిలో ఆవుపై చిరుత దాడిని సిరికొండ రేంజ్ అటవీ శాఖ అధికారులు ఎఫ్ఆర్ఓ రవీందర్ సిబ్బందితో గుర్తించారు. వివరాలు వెళ్తే సిరికొండ పందిమడుగు సెక్షన్ తిరుపతి గుట్ట బీట్ పరిధిలో ఆవుపై క్రూర మృగం దాడి చేసిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు ఎనిమల్ ట్రాకర్స్ కెమెరాలు ట్రాప్ ద్వారా చిరుత సంచరిస్తున్నట్లు, మిగిలిన ఆవు కలేబారాన్ని తింటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆవు కలేబారాన్ని పశువైద్యాధికారి అభిషేక్ ఆధ్వర్యంలో పోస్టు మార్టం చేసి కలేబారాన్ని పూడ్చిపెట్టారని తెలిపారు. ఎఫ్ఆర్ఓ రవీందర్ మాట్లాడుతూ రాత్రి సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు, పశువుల కాపర్లు, రైతులు, ప్రజలు ఎవరు కూడా అడవి ప్రాంతానికి వెళ్లరాదని, అలాగే పొలాల చుట్టూ కంచెలకు కరెంటు షాక్ పెట్టవద్దని, ఎవరైనా అలా చేస్తే శాఖపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే చనిపోయిన జంతువులపై విష ప్రయోగం చేయరాదని, చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్స్ కాంట్రాక్టర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. మా సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్ఎన్సీపీఎల్ ట్రాన్స్ఫార్మర్స్ రిసోర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎన్ రెడ్డి K6 తో మాట్లాడారు. మాకు 10 ఏళ్ల కిందట టెండర్ రేట్లు ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా మా సమస్యలను ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నామని చెప్పారు. గతంలోనూ తాము ఉద్యమించిన రేట్లు పెంచలేదని, 4 నెలల క్రితం తాము సమ్మె చేస్తే రేట్లు పెంచుతామని అధికారులు హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఇటీవల ఇదేమిటి అనే అధికారులను అడిగేందుకు వెళ్తే ఇష్టరీతిన సమాధానం చెప్పారన్నారు. ఇప్పటికైనా రేట్లు పెంచి తమ సమస్యను పరిష్కరించాలన్నారు. రేపటి నుంచి మేము విధులు బహిష్కరిస్తున్నామన్నారు. జిల్లా రైతులు సహకరించాలని కోరారు. బిక్కనూర్ ఫార్మా హటావో, బిక్కనూర్ బచావో అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫార్మా హటావో, బిక్కనూర్ బచావో అంటూ నినాదిస్తూ సాగిన భారీ ర్యాలీ కాసేపటి క్రితమే ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి చేరుకుంది. బిక్కనూర్ కమాన్ గాంధీ చౌక్ నుంచి బయలుదేరిన జనం దారి పొడవునా నినాదాలతో ఓరెత్తించారు. కంపెనీ ప్రాంగణానికి చేరుకుని తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నారు. మా ఊరు మా ఊపిరి అంటూ గళం వినిపిస్తుండగా అన్ని పార్టీల నేతలు సపోర్ట్ చేశారు. విద్యార్థులు క్రీడలతో పాటు బాగా చదువుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ విద్యతోనే అన్ని జయించవచ్చని, విద్యతోనే సర్వస్వమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధికి పాటు పడుతున్నారని, విద్యాశాఖ వారి వద్దనే ఉందని అన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తామని, బాగా చదవాల్సిన బాధ్యత మీదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కళాశాల ప్రిన్సిపల్ సలాం, కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, మహమ్మద్ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారే దానికి మంత్రి కాబట్టి ఏది కొదవ లేకుండా సమకూరుస్తున్నారంటే ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంతకుముందు ఏదో కొడతా ఉండేది, లెక్చరర్స్ కొడతానో, పరికరాలకు కొడతానో, ఇంకేదో కొడతా ఉండేది. కానీ వారే దానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి
మొదటిసారి తెలంగాణలో కానీ మన సమిష్టి రాష్ట్రాలు ఉన్నప్పుడు కానీ మొదటిసారి ఎడ్యుకేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇన్ని కాలేజీలు, ఇన్ని బిల్డింగులు, ఇంకవన్నీ ఎందుకు కట్టిస్తున్నామంటే మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి భవిష్యత్తు రావాలని అనుకుంటున్నాం. సదుపాయం మేము కలిగిస్తాం, కానీ మీరు చేయాల్సినటువంటిది చదువుకోవటం. విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదర్, రవి పబ్లిక్ స్కూల్ చైర్మన్ సరళ మహేందర్ రెడ్డిలు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల రవి పబ్లిక్ స్కూల్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్, ఎండి సీదుల్లా, ఉదయ్ కృష్ణ, రజితలతో పాటు పాఠశాల చైర్మన్ సరళ మహేందర్ రెడ్డిలు పాల్గొని రోడ్డు భద్రతపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మైనర్ డ్రైవింగ్, ఈ పోక్సో కేసెస్ అంటే చిల్డ్రన్ మీద నెగిటివ్ మీదంతా ఈ అన్నోన్ వీడియోస్ చూడడము, పాన్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా, వస్తున్నాయి కదా, మీకు అందరికి ఐడియా ఉంది కదా. సైబర్ క్రైమ్స్ అంటే అన్నోన్ మెసేజెస్ రావడము, ట్రాప్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మైనర్ చిల్డ్రన్ ఎక్కువ ఫోన్స్ వాడడం, తర్వాత డ్రైవింగ్ చేస్తున్నారు, ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ జరగడము, లైఫ్ కోల్పోవడం, ఇవన్నీ జరిగి ట్రాజడీ ఇన్ ద ఫ్యామిలీ అవ్వడం అనేది కామన్గా జరుగుతుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో అరుదైన శస్త్రచికిత్స చేశారు. నిర్మల్లో తిరుమల నర్సింగ్ హోంలో అరుదైన శస్త్రచికిత్స. 80 సంవత్సరాల వృద్ధురాలికి విరిగిన తొడబొక్క, అరిగిన తుంటి బొక్క పూర్తి తుంటి మార్పిడి ఆపరేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి హాస్పిటల్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ వికాస్ మరియు వైద్య బృందం కొన్ని గంటలు శ్రమించి ఆపరేషన్ విజయవంతం చేశారు. అసాధారణ సామర్థ్యం వృద్ధులకు మరింత ఆశనిస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి 9వ వార్డులో అగ్గు రాజేందర్ కు మరియు పట్టణ బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పార్టీలో సభ్యత్వం కూడా అతనికి లేదని బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, కార్యదర్శి సీను మాట్లాడుతూ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరారంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవడం సరికాదు అన్నారు. అలాగే 9వ వార్డుకు చెందిన ఆగు రాజేందర్ వ్యక్తికి అసలు బీజేపీ పార్టీకి సంబంధం లేదని, పార్టీలో సభ్యత్వం కూడా అతనికి లేదన్నారు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీలో చేరారని, బీజేపీ పార్టీలో పనిచేశారని అసత్య ప్రచారాలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. అలాగే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా ప్రతి వార్డులలో అభివృద్ధికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉదయ్, కార్యదర్శి ప్రశాంత్, ఉదయ్ గౌడ్, మధు, అరుణ్, భరత్, శ్రీకాంత్, సతీష్ తదితరులు ఉన్నారు. కనీసం ఒక ఎలక్షన్ లో, ఒక వార్డ్ ఎలక్షన్ లో కూడా మాతో పనిచేసిన దాఖలాలు, ఒక ఫోటోగ్రాఫ్ కూడా అనవసరంగా వట్టినే బద్నాం చేసి బీజేపీ నుంచి అలజడి ఇది అని. బీజేపీ పార్టీ ఒకవేళ అలజడంటూ సృష్టిస్తే మీ రాజకీయ పార్టీలు ఏవి మిగలవు, అన్ని ఖాళీ అయిపోతాయి. పోటీలు చేయడానికి అభ్యర్థులు దొరకలేని పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితుల్లో తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీని బద్నాం చేయాలంటే తస్మాత్ జరగాలి. మేము ఎవ్వరు వదిలిపెట్టాం, అనవసరంగా బద్నాం చేయకండి. నిజంగా ఒకవేళ చేరితే చేరినని చెప్పండి, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆయన చేరిండు అని చెప్పేసి ఎట్లా చెప్తారు మీరు? డైరెక్టర్ అనో ఏదో ఆశ ద్వేషాలు చూపెట్టి ఆయన ఏదో ఇండివిజువల్ ఉండే టీఆర్ఎస్ నాయకుడో మరి ఏ నాయకుడో మాకు తెలియదు, కానీ ఆయన జాయిన్ అయితే బీజేపీకి దానికి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్హెచ్ఓ సత్యనారాయణ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై, మైనర్ డ్రైవింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, చిన్నపిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే తల్లిదండ్రులకు శిక్షలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ రాహుల్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రఘుపతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. నందిపేట మండల సర్పంచులందరూ కలిసి కొమటిపల్లి శివారు నందు ఆత్మీయ సమ్మేళనం జరిపి దాని యందు కార్యవర్గంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ రోజు సమావేశంలో అందరూ సర్పంచులు కలిసి కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సమావేశం నందు అధ్యక్షులుగా నందిపేట్ గ్రామ సర్పంచ్ ఎర్ర సిలిండర్ లింగంని మరియు ఉపాధ్యక్షులుగా ఐలాపూర్ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, మాయాపూర్ సర్పంచ్ బ్యాగరి జీవన్ని, అదేవిధంగా సెక్రటరీగా మంగళారపు సుప్రియాని, జాయింట్ సెక్రటరీగా గోపు ముత్యంని, క్యాషియర్గా ఆంధ్రనగర్ సర్పంచ్ వట్టిగుట్ట సుష్మా రామకృష్ణని, అధికార ప్రతినిధిగా వెల్మల్ సర్పంచ్ గొజ్జి దేవేందర్ని, సలహాదారుడిగా లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ని సమావేశం నందు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎర్ర సిలిండర్ లింగం నందిపేట్ అధ్యక్షులు, మీసాల లక్ష్మీనారాయణ ఐలాపూర్ ఉపాధ్యక్షులు, బ్యాగరి జీవన్ మాయాపూర్ ఉపాధ్యక్షులు, సంతోష్ గౌడ్ బొల్లపల్లి లక్కంపల్లి సలహాదారుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ NCN న్యూస్.